ఇంజనీర్ కాలేజు, అలాగే ప్రతి డివిజన్ కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన విద్యాదాత చంద్రబాబు నాయుడు గారు. అలాగే రిజర్వేషన్స్ మహిళలకు 33% పెంచి అటు రాజకీయాల్లో బీసీలకి 50%, అక్కడ మన స్థానిక ఎన్నికల్లో అయితేనేమి, అలాగే మహిళల కోసం మరి ఆయనాడు మళ్లీ 33% ఉద్యోగాల్లో అయితేనేమి, చదువుల్లో అయితేనేమి, మళ్ళీ అలాగే ఈ యొక్క బస్ కండక్టర్ల నియామకం అయితేనేమి, అలాగే ఈ యొక్క మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలన్నా, అంటే వంటింటి కుందేలు కాకూడదు, మహిళా సాధికారత కోసం ఆనాడు ఆయన డ్వాక్రా గ్రూపులు ప్రారంభించి మన దేశంలో మొట్టమొదటిసారి ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ గ్రామాల సర్వోన్నత అభివృద్ధి కోసం ఆనాడు ఈ జన్మభూమి క్లీన్ అండ్ గ్రీన్, అలాగే ఈ యొక్క వన సంరక్షణ సమితిలు అయితేనేమి, నీరు మీరు అలా ఇటువంటి ఎన్నో వాటర్ షెడ్లు, చెరువుల్లో పూడికి తీతలు అయితేనేమి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో, ఏదైతే రామారావు గారి మానసిక పుత్రికలు హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, లేకపోతే అటు తెలుగు గంగ అయితేనేమి, తెలుగు గంగ నాన్నగారు ప్రారంభించి పూర్తి చేశారు. ఆ తదనంతరం హెచ్ఎన్ఎస్ఎస్ ని ఆయన ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక పట్టి సీమ ఏదైతే ఈ గోదావరి, ఈ కృష్ణా జీవనదులను ఏదైతే సముద్రంలో 3000 టీఎంసీ నీళ్లు వృధాగా కలిసిపోతున్నాయో వాటిని మళ్లించి శ్రీశైలం ద్వారా మరి రాయలసీమకు 4 జిల్లాలకి, అటు కర్నూలు, కడప, అనంతపూరు, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పేద చదువుకున్న వారికి, అంటే ఆనాడు నాన్నగారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ఒట్టి ధనవంతులకే పరిమితమైన ఉన్నతమైన విద్యను పేదవారికి కూడా అందించారు రామారావు గారు. దాని కొనసాగింపుగా మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మేళాలు పెట్టి మరి ఒక్కొక్కరు వాళ్ళ చదువులు, వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఆనాడు ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది. ఎందుకు మా రాయలసీమలో కియా ఇండస్ట్రీ వచ్చింది, మా హిందూపూర్ పక్కన పెనుగొండలో. అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే రామారావు గారు ఈ మత కల్లోలాన్ని ఉక్కుపాదంతో తొక్కారో, అదే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మత కల్లోలాన్ని, ఏది కర్ఫ్యూ, హైదరాబాద్ సిటీని ఒక వ్యాక్సిన్ ని తయారు చేసే, కోవిడ్ కి వ్యాక్సిన్ ని తయారు చేసే సిటీగా మార్చారు.